నమస్కారం. నా పేరు టి అప్పలస్వామి. ఐసా పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోజునాడు తణుకు పట్టణంలో ఉన్నటువంటి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఈ రోజునాడు ఈ స్కూల్ వారు ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ దేశవ్యాప్తంగా ఈ రంజాను ఒక పండగ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే ఈ పండగ రోజున ఒక రంజాన్ పండగ రోజున కూడా ఇవాళ నారాయణ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ 10th క్లాసు స్పెషల్ క్లాసుల పేరుతో ఇవాళ స్పెషల్ క్లాసు నిర్వహిస్తూ ఉన్నారు. మేము విద్యార్థి సంఘాలుగా ఐసాగా మేము వెళ్ళి అడిగాం, ఏంటండి ఇవాళ క్లాస్ పెట్టారని. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇవాళ స్పెషల్ క్లాస్ పెట్టుకున్నాం, మేము ఇలాగే పెడతాం, మీరు చేతనం చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, రకరకాల ధోరణిలో ఇవాళ నారాయణ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో మరి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి నారాయణ గారు ఇవాళ ఆయన ఒక మినిస్టర్ హోదాలో కూడా ఉన్నారు. మరి వాళ్ళ విద్యా సంస్థలు ఇవాళ ప్రజలకు ఏం సంకేతం ఇస్తాయని ఈ సందర్భంగా ఒక ఐసా విద్యార్థి సంఘం మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు రూల్స్ బ్రేక్ చేస్తూ ఇవాళ విద్యా చట్టాన్ని మరి తొంగలోకి దొక్కుతూ మరి ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఈ రోజునాడు రంజాన్ పర్వదినాన్ని మీరు విద్యా సంస్థలు రన్నింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ఏంటని అడిగితే మీ యాజమాన్యం చెప్తున్న పరిస్థితులు ఇది. మరి దీని మీద విద్యాశాఖ అధికారులు ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఐశాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఈ విషయం మీద నారాయణ విద్యా సంస్థల మీద పెద్ద ఎత్తున పోరాటానికి మేము సమాయత్తం అవుతామని సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తూ మరి విరమించుకోవడం జరుగుతాం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.